ఇవి కూడా 6500 అండి. వీటిలో కూడా కౌంట్స్ ఉంటాయండి. ప్యూర్ సిల్క్ మనకు 2000కి 1500 కూడా దొరికేస్తాయండి. కానీ ఇవి ఇలా ఉండవు కదా మేడం, ఇవి 120 కౌంట్ అండి. 120 కౌంట్ కాబట్టి మీకు కాస్ట్ అండి అంత. మేడం ఇప్పుడు మనం చూపించిన కంచిపట్టులో కానీ వాటిలో ఏదైనా కౌంట్స్ లో కొలుస్తారా? అంటే మనకి థిక్నెస్ అండి, ఏదైనా సరే కౌంట్ అంటే థిక్నెస్ అన్నమాట. ఓకే, అంటే ఏ శారీ కింద కాటన్ శారీస్ కి కౌంట్స్ ఎక్కువ చెప్పడం వింటాం మేము, అందుకని లో కూడా ఉంటాయి కదా మేడం మనకి 100 కౌంట్, 120 కౌంట్, 80 కౌంట్ అట్లా. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్స్, ట్రెండింగ్ ఐటమ్స్, ఇంకా మార్కెట్లోకి రాని ఐటమ్స్ మనం చూపిస్తూ ఉంటాం కదండి. అలాంటి కంటెంట్ కావాలి అంటే మన అచ్చు తెలుగు ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్ని, రాజమండ్రి ఆడపిల్ల ఇన్స్టాగ్రామ్ పేజ్ని డెఫినెట్గా ఫాలో అవుతుండండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ చెప్తున్నాను కదా, మీకు మార్కెట్లో ఇంకా రాలేదు, ఓహో ఇలాంటి వెరైటీస్ కూడా ఉంటాయా అని ఇలాంటి కంటెంట్ని ఇన్ కేస్ మీరు రీసెల్లింగ్ కానీ బిజినెస్ కానీ చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన కంటెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అచ్చమైన హ్యాండ్లూమ్ శారీస్ లో కంచిపట్టు, పైతాని, మైసూర్ సిల్క్ ఇలాంటి శారీస్ మీద వర్క్స్ తోటి, అవి కూడా చాలా డీసెంట్ వర్క్స్ తోటి ఉన్నటువంటి శారీస్ మనకి ఇప్పుడిప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ శారీస్ మనకి ఇవాళ వీడియోలో RS ఎక్స్క్లూజివ్ చూపించబోతున్నాను. గద్వాల్లో కూడా నండి, గద్వాల్, కంచిపట్టు, అలాగే పైతాని, మైసూర్ సిల్క్ ఇవన్నీ కూడా ప్రీమియం హ్యాండ్లూమ్ శారీసే. వీటన్నింటిపైన కూడా మంచి వర్క్స్ అండి, అది కూడా ట్రెడిషనల్ నాట్ వర్క్స్, మ్యాటి వర్క్స్ ఇలాంటి శారీస్ చూపించబోతున్నాను. అసలు మైసూర్ సిల్క్ శారీస్ అదివేనండి, మన భాషలో చెప్పుకోవాలంటే బిన్నీ సిల్క్ శారీస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, భలే ఉన్నాయి. విత్ బార్డర్స్, వితౌట్ బార్డర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా చూపించేస్తాను. ఇంకొకటి అండి, వీళ్ళు రీసేల్ బిజినెస్కి హోల్సేల్ మగా కూడా ఇస్తారనమాట. ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది వీడియో. హోల్సేల్ ప్రైస్కి రీటైల్ ప్రైస్కి కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. RS ఎక్స్క్లూజివ్లో రీసెంట్గా కండక్ట్ చేసిన 3 days ఎగ్జిబిషన్ కమ్ సేల్ కూడా చాలా సక్సెస్ అయిందండి. అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుంది, ఇలాగే మెయింటైన్ చేయమని సజెషన్ కూడా ఇచ్చారంట. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చు తెలుగు ఆడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలోని మనకి అందరికీ ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ అందించే RS ఎక్స్క్లూజివ్ లో ఉన్నామండి. ఇక్కడ ఇవాళ కంటెంట్ గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఎందుకంటే నేను చెప్పలేను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా. అలాంటి ఒక కంటెంట్ ఇవాళ మీకు చూపించబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అయ్యో ఈ శారీ మనం మిస్ అయిపోయామా అనే ఇలాంటి కంటెంట్ అయితే చూపించబోతున్నాను. మేడం నమస్తే. హాయ్ అండి. ఇవాళ కంటెంట్ ఏంటో చెప్పండి మన వాళ్ళకి. ఈ రోజు ఏంటంటే కంచిపట్టు చీరల మీద వర్క్ అండి. కంచిపట్టు చీరల మీద వర్క్, కంచిపట్టు చీరల మీద ఎంబ్రాయిడరీ వర్క్, అలాగే మీకు గద్వాలు, పైతాని మీద, తర్వాత టిష్యూ మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. వీటి మీద కూడా ఎంబ్రాయిడరీ చేస్తారా? ఇప్పుడు ప్రెసెంట్ రెడీ కదండి. అంటే కంచిపట్టుకి ఇప్పుడు లేస్ లో పెట్టేస్తున్నారు కదా, నా వరకు తెలుసు మాకు. అంటే ఇది వచ్చేటప్పటికి నాట్ వర్క్ అండి, మొత్తం అంతా కూడా ప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్. చూడండి ఒకసారి, ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కూడా మేడం ఇది మ్యాటీ వర్క్ కదండి. ఒకప్పుడు చాలా ట్రెండింగ్ గా మనం చిన్న చిన్న ప్యాచెస్ కుట్టుకుని కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా కట్టుకున్న మ్యాటీ వర్క్ అండి. అసలు మీకు ఎక్కడ తెలియదండి, చూడండి అలా వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక థ్రెడ్ పోగు బయటపడడం గానీ అసలు వర్క్ ఎలా ఉందో చూడండి. ప్యూర్ కంచిపట్టు శారీ మీద మ్యాటీ వర్క్. ఇది కూడా రెగ్యులర్ గా కంచిపట్టు శారీస్ కట్టి బోరు కొట్టిన వాళ్ళకి ఇప్పుడు స్కాలప్ తో వర్క్ లో చాలా మంది చేయించుకుంటున్నారు మేడం. యాక్చువల్ గా వర్క్ శారీస్ తీసుకొని కూడా చేయించుకుంటున్నారా? ఇప్పుడు మన అది అందుకోసం మనం చేయించామండి. ఇది కంచిపట్టు చీర, తర్వాత ఏంటంటే సిల్వర్ జరీ అండి, కంప్లీట్ గా శారీ అంతా పాస్టల్ షేడ్స్ అండి, మొత్తం కూడా పాస్టల్ షేడ్స్. బోత్ సైడ్స్ వస్తుంది వర్క్. మెయిన్ వర్క్ మీకు ఎంత డీటెయిల్ గా ఎన్ని సార్లు చూపించినా కూడా ఇంతేనా చూపించడం అనేలా ఉందండి. ఎందుకంటే ఒక్కొక్కసారికి ఈ వర్క్ కూడా బోర్డర్ లో కలిసిపోయింది చూడండి మేడం. ఇందులో ఉన్న షేడ్స్ తోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, బట్ శారీ ఆల్ ఓవర్ కొత్తగా వచ్చి మీరు చేయించినట్టుగా తెలియకుండా డైరెక్ట్ శారీ ఎలా వచ్చేస్తుందో వీవింగ్ తో వచ్చినట్టు వచ్చింది. చాలా బాగుంది మేడం. ఇప్పుడు మరి ప్యూర్ కంచిపట్లే కదండి, ఇది కంచిపట్టు మేడం. ప్యూర్ కంచిపట్లు కాస్ట్ కొంచెం మరి చెప్పండి ఎలా? ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి, ఫస్ట్ పళ్ళు చూపిస్తున్నాను చూడండి. పళ్ళు రిచ్ పళ్ళు, పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి. కంప్లీట్ గా శారీ అంతా కూడా కంప్లీట్ సిల్వర్ జరీ. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇస్తాడు, మన ప్లెయిన్ ఇస్తాడు. సేమ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ప్లెయిన్ వర్క్ చేయించుకున్నా బానే ఉంటది మేడం. ఇంకా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ లో చేయించుకున్నా కూడా బానే ఉంటుంది. కాంబినేషన్ లో చేయించుకున్నా బాగుంటుంది. సింపుల్ గా ఇంత వర్క్ ఉంది కాబట్టి ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కూడా బానే ఉంటదండి. దీని కాస్ట్ మేడం 16,000 మేడం, 16,000. మనం ప్యూర్ కంచిపట్టు అండి. మనం ఐడియా ఉంటుంది అండి. మీకు కంచిపట్టు చీర స్టార్టింగ్ మీకు 15,000 to
16,000 to 17,000 ప్యూర్ అయితే అది కూడా చెప్పండి, ఎందుకంటే 200 300 కూడా పట్టు చీరలు వచ్చేసి మార్కెట్ లో ఉన్నాం మనం. ఎంత ఓపెన్ మార్కెట్ అయిపోయిందో మీ అందరికీ తెలుసండి. బట్ మీకు 16,000 వర్క్ తో కలిపి ఈ వర్క్ మనం బయట విడిగా చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా మీకు మేడం? మినిమం వర్క్ మీకు 7,000 to 8,000 తీసుకుంటారండి. ఇంత వర్క్ శారీ మొత్తం కదా మేడం? అవునండి, అవును. దీంట్లో అన్ని కూడా ప్యాస్టల్ షేడ్స్ మేడం. డార్క్ షేడ్స్ అయితే మీకు అంతగా లుక్ అనిపించదు అని చెప్పేసి నువ్వు ఓన్లీ ప్యాస్టల్ షేడ్స్ చేయించాం మేడం. ఇదిగోండి ఈ కలర్ చూడండి మేడం. గోల్డ్ కూడా కాదు, స్కిన్ కలర్. కరెక్ట్ గా చెప్పాలంటే స్కిన్ కలర్. దీంట్లో వచ్చేటప్పటికి ప్యూర్ కంచి పట్టులో మంచి మంచి ప్యాస్టల్ షేడ్స్, దానిపైన మనకి మిషన్ ఎంబ్రాయిడరీ, అది కూడా మ్యాటీ వర్క్. ఇదిగోండి నెక్స్ట్ కలర్స్ కూడా చూడండి, క్లాసీ షేడ్స్ మేడం. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి. ఆ కలర్ ఇంకా బాగుంది మేడం. ఇది వేరే డిజైన్ అండి. ఇదిగోండి మేడం ఆల్ ఓవర్ అండి. ఓకే, శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇప్పటి వరకు మీరు మరీ చిన్న సైజ్ చూసారు కదా. వీవింగ్ చూడండి, ఇది కూడా కంప్లీట్ సిల్వర్ వీవింగే. మనకి వర్క్ వచ్చేసరికి వర్క్ మారింది, కొంచెం హెవీగా వర్క్ అంతా కూడా కొంచెం హెవీగా వచ్చింది, చాలా క్లాస్ గా. అంటే మీకు డార్క్ చార్ట్ కదా మేడం, అందుకోసం అండి. ఓకే, శారీని బట్టి మనకి వర్క్ అనేది హెవీనెస్ అనేది పెంచుతూ ఉందన్నమాట. చాలా బాగుందండి. మెయిన్ గా వర్క్ ఇంట్రెస్ట్ చూపించి తర్వాత రెగ్యులర్ గా కంచిపట్టు చీరలు కట్టి ఉన్నామండి అనుకున్న వాళ్ళు కూడా కంచిపట్టు చీరలో కొంచెం డిఫరెంట్ గా కట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ శారీస్ ని ప్రిఫర్ చేయొచ్చు మేడం. ఇవన్నీ ఫ్యూజన్ శారీస్ మేడం, ఇవన్నీ కూడా. ఓకేనా, వీటిలో వచ్చేటప్పటికి మీకు ఎల్లో అండి, గోల్డ్ కలర్, తర్వాత పింక్ అండి. ఓకే, డార్క్ చార్ట్ కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ ప్యాస్టల్ షేడ్స్ అయితే ఎలాగా అంటే ప్యాస్టల్ షేడ్స్ వచ్చేటప్పటికి వర్క్ దాంట్లో కలిసిపోవాలి మేడం, తెలుసుకోవాలి. డార్క్ చార్ట్ వచ్చేసరికి ఇలా ఇది బ్లూ మేడం. ఇవి కూడా అంతేనండి కాస్ట్. ఇవి వచ్చేటప్పటికి 16,500 పడుతుంది మేడం. 10% డిస్కౌంట్ పడుతుంది, 1650 మనకి లెస్ అవుతుంది. ఓకే, ఈ వర్క్స్ మనకి మేడం ఓన్లీ కంచిపట్టు మీద కాకుండా డిఫరెంట్ శారీస్ లో ఉన్నాయి కదా, అవి కూడా ఇది ఒకసారి చెప్పండి. ఇది గద్వాల్ మేడం, గద్వాల్ పట్టు. ఇది గద్వాల్ చూడండి మేడం, గద్వాల్ మీద చాలా హెవీగా సేమ్ అదే మ్యాటీ వర్క్ అండి. ఇప్పుడు బోర్డర్ మీద కాకుండా బోర్డర్ మీద కొంచెం పైగా మేడం, బోర్డర్ మేడం, ఇది కంచి బోర్డర్. ప్యూర్ గద్వాల్ పట్టు శారీ విత్ కంచి బోర్డర్, దానిపైన మనకి వర్క్ చూడండి, బార్డర్ వర్క్ కలిపి ఇలా కనబడలేదు. కాంబినేషన్ కూడా బాగుంటుంది చూడండి మేడం. దీని కాంబినేషన్ పింక్. మెయిన్ వర్క్ కి ఎలా కాంబినేట్ చేశారు మేడం దీనికి నాకు అర్థం కాలేదు, ఎందుకంటే బార్డర్ కలర్ కాదు వర్క్, అంటే మనకి దీనికి ఎలా కాంట్రాస్ట్ అయితే బాగుంటుందో అలా చేసుకుంటారా. ఓకే, మ్యాటీలో కూడా చాలా పెద్ద సైజ్ వర్క్ వచ్చింది మేడం. ఇంత హెవీ వర్క్ వచ్చినప్పుడు మనం మీరు అన్నట్టు వర్క్ విడిగా చేయించాలంటే కూడా చాలా కాస్ట్, చాలా అవుతుంది మార్కెట్ లో. ఇది కంచి పట్టు బోర్డర్ మేడం, కంచి బోర్డర్. గద్వాల్లో పెద్ద బోర్డర్స్ వస్తాయి, ఇవి వచ్చేటప్పటికి 25,000 పడతాయి. మనకి ప్యూర్ శారీస్ పెళ్లిళ్ళకి అలాంటి అకేషన్స్ కి చాలా చోట్ల తీసుకుంటూ ఉంటాం కదండి. ఆ తీసుకున్న శారీ కూడా అందరికంటే యూనిక్ గా కనిపించాలి, అందులో మనం స్పెషల్ గా కనిపించాలి. అది బ్రైడల్ అవనండి, పెళ్లి కూతురు అవనివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు అవనివ్వండి, స్పెషల్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చండి. ఇంత కాస్ట్ మనం నార్మల్ డేస్ లో పెట్టలేకపోయినా అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా పెడతాం. అలా పెట్టేటప్పుడు కూడా వాటిలో యూనిక్నెస్ ని వెతుక్కోవడమే. అలాంటివి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ షాప్ కి రావాల్సిందే. ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ లో కంటెంట్ ఒక్కసారి ఎవరైనా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కనుక ఆల్రెడీ పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళు చూస్తుంటే కంపల్సరీగా ఒక్కసారి విజిట్ చేసి శారీస్ ఎలా ఉన్నాయనేది కొనక్కర్లేదు, మీరు చూసి నాకు కామెంట్ చేయండి చాలు. ఇలాగా లీవ్స్ వచ్చి చూడండి మేడం, మీకు ఎక్కడ కూడా పైకి పోగులు వేసినట్టుగా గానీ ఎక్కడ ఉండదు మేడం. చూడండి వర్క్ చాలా వర్క్ చేసిన అబ్బాయి కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ చూడండి మొగ్గలా పువ్వుల ఎంత క్లారిటీగా చూసారంటే మీకు అక్కడ ఎలా చూడండి మేడం, ఇది వీవింగ్ లో వచ్చినట్టుగానే కదా మేడం. మీరు ఎక్స్ట్రా వర్క్ చేసినట్టు ఉండదండి. అవును, మీకు ఇలా వీవింగ్ లో వర్క్ వచ్చినట్టుగానే ఉంటుందండి. అసలు చాలా టచ్ ఫీల్ కూడా ఎక్కడ మీకు ఇంకా పైకి ఎంబోజ్ అయిపోయి మనకు ఎక్స్ట్రా ఎంబ్రాయిడరీ వర్క్ చేసామనేది ఎక్కడ ఉండదండి. అవును, మీకు శారీతో పాటే ఇలా వర్క్ వచ్చిందన్న ఫీల్ ఉంటది అనమాట. అలాగే ఉందండి, మీరు చేయించినట్టు పర్టికులర్ గా తెలియట్లేదు, బట్ అంత క్లాసీగా ఉంది శారీ. ఇవేంటి మేడం, ఇవన్నీ కూడా మనకి వర్క్ లోనే ప్రీమియం శారీస్. అవును మేడం, దాంట్లోనే ఇంకొక ప్యాటర్న్. ఇప్పుడు మీరు గోల్డ్ జరీ చూసారు కదండి, సిల్వర్ జరీలో కూడా గద్వాలే సిల్వర్ జరీ. కలర్ చాలా బాగుంది మేడం, శారీ కలర్ బాగుంది. మెయిన్ గా బార్డర్ కాంబినేషన్ చూడండి, ఆనియన్ పింక్ వచ్చిందండి, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కి ఆనియన్ పింక్ వచ్చింది. దీంట్లో కూడా సేమ్ వర్క్, బట్ ఆ వర్క్ మాత్రం చాలా హైలైట్ గా కనిపిస్తుంది.
కనిపిస్తుంది డార్క్ కలర్ మీద ఇంకా కనిపిస్తుంది మేడం. అంటే ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ లాంచ్ చేసాం మేడం. కంచిపట్టు చీరలోనే వస్తుంది ఇది కూడాను. సేమ్ కంచిపట్టు బోర్డర్, కంచిపట్టు గద్వాలే మేడం. ఇది గద్వాలే, బట్ కంచిపట్టు వీవింగ్ లానే ఉంది. కంచి బోర్డర్ అంటే మీకు బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట. బోర్డర్ కాదండి, పళ్ళు కూడా వీవింగ్ అంతా కూడా రిచ్ పళ్ళు వచ్చింది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇంత హెవీ శారీకి ఇంకా బ్లౌజ్ ఇంకా వర్క్ చేస్తే కంటే ఇలా ఉంటేనే బాగుంటుందండి. సారీ మొత్తం బుటీస్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం. సారీ బుటీస్. ఇదేమో పైతాని బార్డర్ మేడం. పైతాని సారీ. దీనికి వచ్చేటప్పుడు మునియా, ఇది మునియా బార్డర్స్ అండి, ట్రిపుల్ మునియా అండి. మామూలుగా మునియా బార్డర్ అనేది అసలు పైతాని వచ్చిన కొత్తలో ఏం వాడారు మేడం. సిల్క్ శారీస్ మీద కూడా తీసుకొచ్చేసారు మరి బార్డర్ వాల్యూ లేకుండా. ఇది వచ్చేటప్పటికి మీకు చూడండి ప్యూర్ పైతాని పట్టు శారీ అండి. ప్యూర్ పైతాని పట్టుకి కంప్లీట్ గా మ్యాటీ వర్క్ తోటి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ట్రిపుల్ మునియా, మనకి మునియా బార్డర్ కూడా 3 లేయర్స్ లో వచ్చింది చూడండి. వర్క్ కూడా చూడండి, బటర్ఫ్లైస్, లీవ్స్ అన్ని కూడా కంప్లీట్. ఏంటంటే మీకు ఎలా వర్క్ అంటే మేడం, అంటే సపరేట్ గా వర్క్ చేయించినట్టు అనిపించకూడదు మేడం. అది చీరలో వచ్చేసినట్టే అది. మనకి ఇవి పైతాని కూడా మంచి హెవీగా వస్తాయండి. పళ్ళు అవి కూడా ఒకసారి పళ్ళు చూద్దాం. అది కంప్లీట్ గా హెవీ పళ్ళు తోటి పైతాని శారీస్ ఎప్పుడు కూడా మంచి ట్రెండింగ్ లో ఉంటాయండి. కొన్ని రకాల డిజైన్స్ కానీ కొన్ని రకాల శారీస్ కానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటే అందులో మునియా బార్డర్ పైతానిలో చాలా చాలా ఫేమస్. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇది ప్లెయిన్ వచ్చింది, అలాగే ఓకే కాంట్రాస్ట్ వచ్చింది. ప్లెయిన్ వచ్చింది కానీ కాంట్రాస్ట్ వచ్చిందండి. ఇంకా ఇంత వర్క్ ఉన్న శారీకి మంచి రెడ్ కాంబినేషన్. బార్డర్ లో ఏదైతే ఇన్విజిబుల్ గా కనిపిస్తుందో ఆ కలర్ ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ ఇచ్చాడు. చాలా బాగుంది మేడం. ఇవి ఎలా పడతాయి సారీస్? ఇవి వచ్చేటప్పటికి మీకు 22,000 22,000 పడుతుంది. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి? ఉన్నాయండి, బట్ ప్రాసెస్ లోనే ఉన్నాయండి ఇవి కూడా. అంటే మోడల్స్ ఎలా రాబోతున్నాయని చూపించడం కోసం జస్ట్ ఒకటి 2 మోడల్స్ చేయించారండి, అవి మాత్రం చూపిస్తున్నాం. వీటన్నింటిలోనూ కలర్ ఆప్షన్స్ త్వరలోనే మనకి షాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. మేడం ఇదేంటి? ఇది వచ్చి టిష్యూ అండి మేడం. డిఫరెంట్ గా ఉంది. బనారస్ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఎంబ్రాయిడరీ కంప్లీట్ నాట్. అవును మేడం. ఇప్పుడు వరకు మనం మ్యాటీ చూసాం కదండి, ఇది కంప్లీట్ నాట్ వర్క్. చూడండి ఓన్లీ బోర్డర్ మీద వస్తుందండి. శారీ మొత్తం ప్లెయినే. ఇప్పుడు మీకు ఆల్ ఓవర్ రాదండి, ఓన్లీ బోర్డర్ మీద వర్క్ హైలైట్ చేసాం. ఓకే. బనారస్ టిష్యూ శారీ మొత్తం అసలు ఈ వర్క్ దీనికి బోర్డరే హైలైట్ మేడం. బోర్డరే హైలైట్. అసలు మేడం మీకు అసలు ఈ వర్కర్స్ ఎక్కడ దొరికారో చెప్పండి మేడం. వాళ్ళని తీయాలి ఇంటర్వ్యూ. నిజంగా అసలు ఎక్కడా కూడా ఒక ఇంత చిన్న దార పోకు కూడా పైకి రాకుండా ఎలా చేస్తారు ఇంత నాణ్యంగా వర్క్ కూడా కంప్లీట్ గా? ఇందాక మనం చూసిన శారీస్ అన్ని మ్యాటీ వర్క్ అండి. ఇది వచ్చేసి మనకి నాట్ వర్క్ వచ్చింది. నాట్ వర్క్ లో కూడా సింపుల్ గా క్యూట్ గా ఒక జంగిల్ థీమ్ తీసుకుని ఆ థీమ్ తో మనకి ఇలా డిజైన్ చేశారు. అది కూడా దీని కాంబినేషన్ మేడం. మనకి దీనికి ఎట్లా ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ లాగా వచ్చేటట్టుగా, అదే పర్టికులర్ గా చేయించినట్టు ఉండకూడదు కానీ బాగుండాలి. సేమ్ ఇందులో మనకి గోట్ కూడా వచ్చిందని, గ్రీన్ కలర్ గోట్ కూడా ఇచ్చాడు శారీకి. ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చింది. ఇది కూడా ప్యూర్ బనారస్ టిష్యూ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మేడం వీటి కాస్ట్ ఎలా ఉంటుంది? ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ శారీ వచ్చేసి 10,000 అండి. ఆబ్వియస్లీ మీకు పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, 10% డిస్కౌంట్ మాత్రం కంపల్సరీ. ఇదే వర్క్ లో ఇంకొక 2 శారీస్ ఉన్నాయి, అవి కూడా రా నన్ను చూడు అంటున్నాయండి. అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కూడా చూసేద్దాం ఒకసారి మేడం. ఇది వచ్చి ప్యూర్ మైసూర్ సిల్క్ మేడం. మన వాళ్ళకి బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బిన్నీ క్రేప్ శారీస్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ శారీస్ లో ఫస్ట్ ప్లేస్ ఉంటదండి వీటికి. ఇది ప్యూర్ మైసూర్ సిల్క్. బిన్నీ క్రేప్ కానీ మైసూర్ సిల్క్ కానీ ఏదైనా అనండి. దానికి గ్యాప్ బార్డర్ అండి. గ్యాప్ బార్డర్ లో వర్క్ అండి. వచ్చిన గ్యాప్ బార్డర్ ని యూటిలైజ్ చేసుకుంటూ దాంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ శారీలో ఏ కలర్స్ అయితే వచ్చినాయో వాటితో పాటు హైలైటెడ్ కలర్స్ యాడ్ చేసుకుంటూ చేసిన వర్క్ మనకి ఇలా చూస్తే తెలుస్తుంది. బిన్నీ క్రేప్ విత్ గ్యాప్ బార్డర్. ఇదిగోండి పళ్ళు అండి. పళ్ళు మాకు కనపడాల్సింది వర్క్. సరే ఆల్ ఓవర్ శారీ ఇలా. మేడం అందులోనే ఇంకో కలర్ అండి. దీంట్లో గ్రీన్ అండి. కాపర్ సర్టిఫైడ్ బ్లూ విత్ మంచి రేడియం గ్రీన్. రేడియం కూడా కాదు, గ్రీన్, ఆలివ్ గ్రీన్ అండి. ఆలివ్ గ్రీన్ కి ఆనంద బ్లూ. మేడం ఇందు మీద వర్క్ ఎంత బాగా హైలైటెడ్ కనిపిస్తుందో చూడండి. అన్నిటి మీద కనిపిస్తుంది. ఇది ఇంకొంచెం క్లారిటీ కనిపిస్తుంది. అంటే డార్క్ కదా మేడం, అందులో మీరు బార్డర్ కలర్ ఏ కలర్ తీసుకున్నారో దాన్ని ఎక్కువ యూజ్ చేసినట్టున్నారు. ఇందాక శారీలో కూడా అదే ఎక్కువ కనిపించింది. అలాగే బాగుంటది కదా, అలా బాగా కనిపించింది. సూపర్ సుప్రీం వర్క్, పూర్తిగా నాట్ వర్క్ విత్
బిన్ని క్రేప్ శారీస్ మీద అంటే మీకు చెప్తున్నాను కదండి, వర్క్ అనేది ఎలా ఉండాలంటే మనం సపరేట్ గా చేయించాము అని ఉండకూడదు మేడం. మనకి శారీస్ తో పాటే వర్క్ వచ్చింది అనుకోవాలన్నమాట. ఎలా ఉంటుంది? 16,000 మేడం. 16,000 లో 10% డిస్కౌంట్ కూడా. ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి. బిన్ని క్రేప్ శారీస్ మైసూర్ సిల్క్ అంటే మీకు తెలియంది కాదు. ఒకప్పుడు చాలా పెళ్లి కూతురు చేస్తే కట్టే చీర అంటే బిన్ని క్రేపే తీసేవారు. అలాంటిది ఆ బిన్ని క్రేప్ ని కొన్నాళ్ళు అసలు తెలీదు ఏమైపోయిందో, అడ్రస్ లేదు మధ్యలో. బట్ మళ్ళీ చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ తోటి దీన్ని ఎవరు కాపీ చేయలేరు మేడం. 100%. ఎందుకంటే బిన్ని క్రేప్ శారీస్ కానీ మైసూర్ సిల్క్ శారీస్ వచ్చేటప్పటికి మిగతా శారీస్ అందరూ రిప్లికాస్ చేసేస్తారు. బట్ ఈ శారీస్ మాత్రం ఎవరు రిప్లికాస్ చేయలేరండి. ఎందుకంటారు? ఆ క్వాలిటీ అలాగే ఉంటది, ఆ క్లాత్ అలాగే ఉంటదండి. ఓకే. సో అది కూడా కాస్ట్ మేడం. మైసూర్ సిల్క్ అంటే చాలా కాస్ట్ అండి. అవునండి, అవును. సో ఆ క్లాత్ అనేది బార్డర్ ఉన్న చీర కొనుక్కోవాలంటేనే ఆ రోజుల్లోనే 4 నుంచి 8 వేల దాకా ఉంటాయండి ఆ ప్రైసెస్. ఇది మైసూర్ సిల్క్ లోనే బార్డర్స్ వస్తాయి మేడం, ప్లస్ డిజిటల్ ప్రింట్ మేడం. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్ విత్ బార్డర్స్ కూడా. అవును మేడం. ఇది చూడండి మేడం, వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అంతే, ఈజీ టు క్యారీ. అది కూడా ప్యూర్ మేడం. ఇవన్నీ కూడా ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి. వీటికి మనకి డిజైన్ అంతా కూడా మనకి ఈ డిజైన్స్ వచ్చాయి, డిజిటల్ డిజైన్స్ వచ్చి దాంతో పాటు జరీ బార్డర్స్ కూడా వచ్చాయి. పళ్ళు అండి. ఓకే. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మేడం. ఓకే. బ్లౌజ్ పూర్తి కాంట్రాస్ట్ తోటి, శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ మొత్తం. వీటిలో కూడా చాలా రకాల కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మేడం ఈ శారీస్ ఎలా పడతాయి? ఇవి వచ్చేటప్పటికి 11,000 పడుతుంది అండి. 11,000 పడతాయి. ఓకే. అంటే మనకి శారీస్ లో విత్ బార్డర్ ఉన్నాయండి, వితౌట్ బార్డర్ కూడా ఉన్నాయి. రెండు చూపించేస్తాం. ఆ రెండింటికి జస్ట్ 500 రూపీస్ తేడా అంతే. బట్ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఈ బార్డర్ ఉన్న శారీస్ లో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం మేడం. మీరు చూపించండి. ఇలా వాటిలో డిజైన్స్ కొంచెం మారుతాయండి, డిజైన్స్ ప్యాటర్న్స్ మారుతాయి. బట్ కలర్స్ అన్ని ఒకటే. ఐ మీన్ కలర్స్ వేరు, ప్యాటర్న్స్ మారుతాయి. ఇది చూడండి మేడం, బ్లాక్ ఎల్లో కాంబినేషన్ చూడండి అసలు ఎలా ఉందో. మస్టర్డ్ ఈ కాంబినేషన్. ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్ కదా, ఇది మాత్రం చాలా క్లాస్ గా ఉంది చూడండి. ప్యూర్ బిన్ని క్రేప్ శారీస్ అండి విత్ పళ్ళు. ఇదిగో ప్యూర్ మైసూర్ సిల్క్ లో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి పళ్ళు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఎల్లో వస్తుంది, ఎల్లో విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇలా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది. శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది. ఓకే. శారీ అంతా కూడా అసలు ఓషన్ థీమ్, అది కింద ఒక చెరువులో ఉన్నట్టు ఉంది. లోటస్ బడ్స్ మేడం ఇవన్నీ. లోటస్ బడ్స్, తర్వాత ఫిషెస్ కూడా ఉన్నాయండి అందులో. ఇది పళ్ళు. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చి చిన్న బోర్డర్ దగ్గర ఇలా చిన్న. ఓకే. ఇంకా ఇదేమి చేయించుకోకలేదు బోర్డర్ దగ్గర. ఇది కూడా ఇవి అంత వర్క్ చేయించుకుంటే బాగోవు మేడం. దీని లుక్ మైసూర్ సిల్క్ అంటే మైసూర్ సిల్క్ అంతే, అలాగే ఉండాలంటారా? అయినా ఇప్పుడు ఇది డిజిటల్ ప్రింట్ లా లేదండి, ఇప్పుడు ఇవన్నీ డిజిటల్ ప్రింట్ అనిపిస్తుంది. బ్రష్ పెయింట్ చేసినట్టు డిజైన్ కూడా. వీటిలో మనకి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్. మనకి బార్డర్ లెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూపించండి మేడం. ఇది వచ్చి బార్డర్ లెస్ అండి. బోర్డర్ ఏముండదండి దానికి, దీనికి ఒక 500 డిఫరెన్స్ అంతే. జస్ట్ జరీ బార్డర్ లేదంతే. శారీ అంతా కూడా ఒకటేంటండి, జరీ బార్డర్ లేదు. బట్ చాలా చాలా క్లాసీగా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎల్లో బ్లాక్ చూసిన తర్వాత మిగతా ఏం కనిపించట్లేదండి. సూపర్ ఉంది. బిన్ని క్రేప్. వీటితో పాటు మనకి ప్యూర్ సిల్క్స్ కూడా మనకి ఈ వీడియోలో ప్రీమియమ్స్ ప్యూర్స్ కేవలం అఫ్ కోర్స్ ఇందులోనే కాదు, మీకు ఎందులో చూపించినా ప్యూర్ లో చూపిస్తాం. బట్ ఈ ప్యూర్ లో కంచిపట్టు, మైసూర్ సిల్క్, అలాగే పైతాని, అలాగే ప్యూర్ సిల్క్ శారీస్. ఈ ప్యూర్ సిల్క్ చాలా మంది అడుగుతుండే శారీస్, అవి చాలా మంది అడుగుతున్నారు మేడం ప్యూర్ సిల్క్ ఉన్నాయా, ప్యూర్ సిల్క్ ఉన్నాయా అని. ప్యూర్ సిల్క్ ఇంకా వస్తున్నాయి మేడం ఈ రోజుల్లో. అంటే అవి కూడా అంటే మనం అనుకుంటాం మనం అది లైట్ వెయిట్, మరి వేర్ చేసినట్టుగా కూడా ఉండదు అని అలా అనుకుంటారు కదా మేడం. కానీ ప్యూర్ సిల్క్ ఇష్టపడే వాళ్ళు మా దగ్గర కస్టమర్స్ వస్తారు కదండి, వచ్చిన వాటిలో ఒక 10% 20% అడుగుతున్నారు. సో అందుకోసం వాళ్ళకి షిబోరి చేయించి సిల్క్ ప్లెయిన్ కాకుండా మరీ ప్లెయిన్ గా ఉంటే బోర్ కొట్టకుండా ఇలా లైట్ గా షిబోరి చేయించి చిన్న బోర్డర్, జరీ బోర్డర్. అసలు బోర్డర్ ఎంత క్యూట్ గా ఉందో, సింపుల్ బోర్డర్ అండి, చాలా క్యూట్ గా ఉంది మేడం. అలా శారీ అంతా కూడా ఇంతే ఇలా వస్తుంది అంతే. ఓకే. బ్లౌజ్ కూడా సేమ్, చిన్న జరీకి చిన్న పళ్ళు, చిట్ పళ్ళు లాగా వస్తుంది మేడం అంతే. ఓకే. పళ్ళు కూడా పర్టికులర్ గా హైలైట్ చేస్తూ అలా ఏముండదు. నీకు ప్యూర్ సిల్క్ అంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకేలా వస్తుంది.
వీటిలో మనకి ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి కలర్స్ కూడా చూసేద్దాం. మంచి మజంతా పిక్, అబ్బా గ్రే బాగుంది మేడం, గ్రే కలర్, డార్క్ గ్రే అండి. అసలు మేడం ఏంటిది, ఉల్లిపాయ అంటే చూసారు అలా ఉన్నాయండి శారీస్. ఆరెంజ్ బాగుందండి, ఆరెంజ్ పీచ్ పింక్ అన్ని కలర్స్ అన్ని కూడా యూనిక్ కలర్స్ చూడండి. ఇలా పింక్. మేడం మీ ప్యూర్ సిల్క్ ఎలా ఉంటాయి కాస్ట్? ఇవి వచ్చేటప్పటికి మీకు 6,500 మేడం. 6,500, 650 ఆటోమేటిక్ గా లెస్ అవుతుంది. ఇవి కూడా 6,500 అండి. వీటిలో కూడా కౌంట్స్ ఉంటాయండి. ప్యూర్ సిల్క్ మనకు 2,000కి 1,500 కూడా దొరికేస్తాయండి. కానీ ఇవి ఇలా ఉండవు కదా మేడం, ఇవి 120 కౌంట్ అండి. 120 కౌంట్, 120 కౌంట్ కాబట్టి మీకు కాస్ట్ అండి అంత. మేడం ఇప్పుడు మనం చూపించిన కంచిపట్లో కానీ వాటిలో ఏదైనా కౌంట్స్ లో కొలుస్తారా? అంటే మనకి థిక్నెస్ అండి, ఏదైనా సరే కౌంట్ అంటే థిక్నెస్ అన్నమాట. ఓకే, అంటే ఏ శారీకి కాటన్ శారీస్ కి కౌంట్స్ ఎక్కువ చెప్పడం వింటాం మేము, అందుకని ఇందులో కూడా ఉంటాయి కదా మేడం మనకి 100 కౌంట్, 120 కౌంట్, 80 కౌంట్ అట్లా. మేడం ఇలాంటి కంటెంట్ మన రాజమండ్రిలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అది 100% ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఎక్కడైనా ఒక శారీ కనిపించినా కూడా ఈ టైప్ కాంబినేషన్స్ దొరకవు, ఇంత ప్యూర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ దొరకదు. అందుకే తరచుగా మీ దగ్గర వీడియోస్ చేసి మీ దగ్గర ఉన్న కంటెంట్ నేను చూపిస్తున్నా, ప్రతిదీ ఆదరిస్తున్నారు జనం. వాళ్ళకి క్వాలిటీ నచ్చితేనే. అవును మేడం, ఇప్పుడు జనాల్లో అందరూ తెలివైన వాళ్ళేనండి. ఒకసారి చూసి ఏదో చీర బాగుందని మనం పంపిస్తే వచ్చారండి, వన్స్ వస్తారు. మీ దగ్గర కంటెంట్ నచ్చితే మనం చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ వస్తారు ఆటోమేటిక్ గా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా క్వాలిటీ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు మేడం. ఇలాగే మెయింటైన్ చేయమని చెప్పి కామెంట్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మెయిన్ గా క్వాలిటీ గురించే మన దగ్గరికి ఇంత సక్సెస్ అవడానికి రీజన్ కూడా క్వాలిటీ కావాలి శారీలో అంటే అది మీకు ఎలాంటి మెటీరియల్ అయినా. ఇప్పుడు మేము చూపించిన రా మ్యాంగో కానివ్వండి, ముంగ కానివ్వండి, కోర కానివ్వండి, కోట ఆఖరికి 1,300, 1,200 విలువ చేసే కోటాలో కూడా క్వాలిటీ కావాలంటే ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ కి రావాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు అందిస్తూ ఉండాలంటే మన అచ్చతల గడపల ఛానల్ ని ఫాలో అవుతుండండి. అలాగే ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ను కూడా మీరు ఫాలో అయ్యారంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేస్తాను. మనది సండే కూడా షాప్ ఓపెన్ అండి. సండే కూడా ఓపెన్ చేస్తారా? షాప్ ఓపెన్ కదండి, అంటే ఫస్ట్ లో అన్నారు కానీ తర్వాత సండే కూడా షాప్ ఓపెన్. సండే కూడా ఉంటుందండి. అఫ్ కోర్స్ మనకి సండే అంటే లేడీస్ కి చాలా వరకు షాపింగ్ కి అంటే ఎంప్లాయీస్ ఉన్నారు మేడం, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకి కస్టమర్స్. వాళ్ళు అన్నారు అంటే రిమైనింగ్ డేస్ వాళ్ళు సాటర్డే ఫుల్ బిజీ కదా మేడం, సండే కావాలని యాక్చువల్ గా ఎంప్లాయీస్ కోసమైనా సండే ఓపెన్ చేస్తున్నాం మేడం. సండే కూడా ఉందండి. అంటే అసలు మీకు 365 డేస్ లో ఏ రోజు సెలవు లేదు. సెలవు ఏదైనా ఉంటే కనుక ముందే చెప్పేస్తారు, బట్ సెలవులు అయితే లేవండి. ఎక్కడైనా సరే ప్రీమియం క్వాలిటీ శారీస్ కావాలంటే మన ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ ని డెఫినెట్ గా విజిట్ చేయండి. మనకి ఓల్డ్ సోమలమ్మ స్ట్రీట్ లో అపోలో ఫార్మసీ పక్కనే ఉంటుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.